నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఇప్పుడు ఈరోజు సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ రవి గారి దగ్గరకు వచ్చాం. నమస్తే రవి గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, మీరు ప్రజల కోసం చాలా ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే సెల్ హెల్త్ హాస్పిటల్ అనేది మామూలుగా మనం హార్ట్ హాస్పిటల్ చూస్తాం, కిడ్నీ హాస్పిటల్ చూస్తాం, ఈఎన్టీ చూస్తాం, ఇంకా రకరకాలు చాలా ఆర్గాన్కి ఒక హాస్పిటల్ చొప్పున హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా సెల్ హెల్త్ క్లినిక్, దీని పర్పస్ ఏంటి? ఈ సెల్ హెల్త్ క్లినిక్లో ఎటువంటి వైద్యం అందుతుంది? హార్ట్ హాస్పిటల్తో హార్ట్ని ట్రీట్ చేస్తారు. ఎస్ సార్. హార్ట్ అంటే ఏంటి? కొన్ని కోట్ల సెల్స్తో తయారైంది హార్ట్. లివర్ అయినా కొన్ని కోట్ల సెల్స్తో తయారైంది. మీ శరీరమే ఆడవాడిదైతే 25-26 లక్షల కోట్ల కణాలతో నిర్మితం అవుతుంది. మగవాళ్ళకి ఇంకో 10 లక్షల కోట్ల కణాలు ఎక్కువ ఉంటాయి. శరీరం అంతా కణమే కదా, కణాలతో నిర్మితమైంది శరీరం. సెల్స్ టోటల్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. కొన్ని సెల్స్ కిడ్నీ అవుతున్నాయి, కొన్ని సెల్స్ హార్ట్ అవుతున్నాయి, కొన్ని సెల్స్ లంగ్ అవుతున్నాయి, ముక్కు అవుతున్నాయి, చెవులు అవుతున్నాయి, జుట్టు అవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి, అన్ని సెల్సే. సో మీరు ఒక్క ఆర్గన్ బేస్డ్ గా కాకుండా టోటల్ శరీరానికి సంబంధించి ఆలోచిస్తే సెల్యులార్ లెవెల్లో మనం అడ్రస్ చేస్తేనే పని అవుతుంది అనే ఉద్దేశంతో సెల్స్ ని అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం అనే ఉద్దేశంతో పేరే సెల్ హెల్త్ క్లినిక్ అని పెట్టడం జరిగింది. సెల్ హెల్దీగా ఉండాలంటే ఇంకా లోతుగా వెళ్తాను నేను ఇక్కడ. సెల్స్ హెల్దీగా ఉండాలంటే సెల్ కి ఎనర్జీ కావాలి ఆ పని చేసుకోవడానికి. 90% సెల్స్ ఒక్క రోజు నుంచి 100-120 రోజులు దాటి బతకవు. కొత్తవి వస్తూ ఉంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. కొత్తగా వచ్చినవి చేయాల్సిన పని చేయకుండా ఎప్పుడన్నా రివర్స్ లో పని చేస్తే జబ్బులు వస్తాయి. సో వేల రకాల జబ్బులు లేవు, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్. అది ఎక్కడ సెల్ తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెట్టేస్తున్నాం. లివర్ సెల్స్ పని తప్పు చేస్తుంటే ఫ్యాటీ లివర్ అనో, ఫైబ్రాసిస్ అనో, సిరోసిస్ అనో పెడుతున్నాం. అట్లా ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ PCOD అవి కూడా సెల్ ప్రాబ్లమ్. ఏదైనా సెల్ ఏనమ్మా, బీపీ వస్తుందంటే ఆర్టరీస్ కూడా అన్ని ఏదైనా సెల్సే కదా. రక్తం కూడా సెల్సే, బ్లడ్ సెల్సే. సో ఆ సెల్ హెల్దీగా ఉండాలంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా మార్చి రక్తంలోకి పంపితే ఇన్సులిన్ వచ్చి ఆ గ్లూకోజ్ ని సెల్స్ అన్నిటిలోకి నింపుతుంది. దాని ఆ శక్తితో పని చేసుకుంటాయి. ఆ శక్తి నింపినప్పుడు ఇంకా లోతుగా వెళ్ళాలంటే సెల్ లోపల పవర్ హౌస్ ఒకటి ఉంటుంది, మైటోకాండ్రియా అని. ఆ మైటోకాండ్రియా అనేది నువ్వు పంపించిన గ్లూకోజ్ ను శక్తిగా మార్చుకుంటుందో లేదంటే ఫ్యాట్ గా దాచుకుంటుందో చేస్తుంది. కాబట్టి ఆ మైటోకాండ్రియా లెవెల్లో హెల్దీగా ఉన్నారా లేరా అనేది ప్రత్యేకంగా మేము ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ లో మా మెకానిజం అది. అందుకే సెల్ హెల్త్ క్లినిక్ అని పెట్టడం జరిగింది. అంటే ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే సెల్ హెల్త్ క్లినిక్ లో రిపేర్ చేస్తారు మీరు? నేను సెల్ రిపేరే చేస్తాం. ఒకటే జబ్బు, ఎన్నిసార్లు చెప్పినా అదే ఒకటే జబ్బు, సెల్ తప్పు చేయటం. అయితే సెల్ ఎందుకు సార్ ఇంత ఫ్యాట్ ని ఎందుకు దాచుకుంటుంది? దానికి వేరే మనం ఈ రోజు ఫుడ్ ఇస్తాము, సడన్ గా ఎందుకు వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది బాడీలో? మీరు తినే ఆహారంలో నుంచి ఇందాక చెప్పినట్టు గ్లూకోజ్ గా మార్చుకుంటుంది స్మాల్ ఇంటెస్టైన్, మార్చి రక్తంలోకి పంపిస్తుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని ఇన్సులిన్ సెల్స్ లోకి నింపుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన గ్లూకోజ్ ని లివర్ చెప్తే లివర్ దాన్ని ఫ్యాట్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి శరీరంలో, ఎడిపోస్ టిష్యూస్ అంటాం, వాటి నిండా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి పెడుతుంది. 3-4 months లోనే వెయిట్ పెరుగుతారా సార్? మొత్తం ఫ్యాట్ సెల్స్ అన్ని నిండిపోతే బరువు పెరుగుతారు కదా. ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్, దట్ మీన్స్ యువర్ ఒబేస్. అప్పుడు అవుతారు. ఇంకా ఆల్ ది ఎడిపోస్ టిష్యూస్, ఫ్యాట్ సెల్స్ ఆర్ ఆల్సో ఫుల్. ఇంకా బ్లడ్ లో గ్లూకోజ్ ఉంది, ఇన్సులిన్ కి ఏం చేయాలో తెలియదు. దాన్ని డయాబెటీస్ అంటారు, టైప్ 2. సో
ఎందుకు ఫ్యాట్ అవుతున్నారు అంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి కాబట్టి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మీరు ఎక్కువ గ్లూకోజ్ తింటున్నారు కాబట్టి. ఎక్కువ గ్లూకోజ్ మిగిలిపోయిన గ్లూకోజ్ని లివర్ ఫ్యాట్ కింద మారుస్తాను కాబట్టి. సో మీరు ఫ్యాట్ ఒబేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతారు, ఎయిదర్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవటం వల్ల హార్ట్ మీద ప్రాబ్లం లోడ్ పడుతుంది, లేదా డయాబెటిక్ అవుతారు. రెండిట్లో ఒకటి అవ్వటం పక్క. ఓకే. సో అప్పుడు మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వటం ఆపేసి ఆ ట్రైగ్లిజరైడ్స్ గా మారిన గ్లూకోజ్ ని వాడుకుంటూ శక్తిగా మార్చుకుంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతున్న కొద్దీ మీ బరువు తగ్గుతారు, మీ షుగర్ తగ్గుతుంది ఒకవేళ షుగర్ ఉంటే. ఓకే. అందుకని ఇందాక చెప్పినట్టు 1 నుంచి 100 రోజులు 120 రోజులు 90% కణాలు బతికేది. ఈ 100 రోజుల కార్యక్రమం మీరు గ్లూకోజ్ బయట నుంచి ఇవ్వకుండా ఆల్రెడీ పేరుకుపోయిన ట్రైగ్లిజరైడ్స్ ని శక్తిగా వాడుకుంటే, అది కూడా శక్తిగా వాడుకోవాలంటే మళ్ళీ అదే ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ తయారు చేసిందో అది గ్లూకోగాన్ అని ఇంకొక హార్మోన్ తయారు చేస్తే అది వెళ్ళి ట్రైగ్లిజరైడ్స్ ని ఆ ఫ్యాట్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా బ్రేక్ డౌన్ చేస్తే గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ లివరే దాన్ని గ్లూకోజ్ గా మార్చి సెల్స్ అందరికి శక్తిగా ఇస్తుంది. సో ఇది ప్రాసెస్. బరువు పెరిగారా, ఎందుకు పెరిగారు, ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి. మీరు తినే ఆహారం చాలా గ్లూకోజ్ ఉంది, తగ్గాలి. గ్లూకోజ్ ఇవ్వకుండా 100 రోజుల పాటు ట్రైగ్లిజరైడ్స్ నుంచి శక్తి తీసుకోండి. అవి ఖాళీ అవుతున్న కొద్దీ మీరు బరువు తగ్గుతారు. సింపుల్.